ఎవరి మూలంగా వచ్చినాయి ఊహించండి మీరు. ఇప్పుడు నీకు నాకు కూడా దరిద్రపు ఆలోచనలు వస్తున్నాయా, కీడు సంబంధమైన ఆలోచనలు అన్నీ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అంటే అవును వస్తున్నాయని చెప్పారు. మీరు చెప్పారు కదా. ఎప్పుడన్నా కాసేపు మంచం మీద వండుకోనో లేకపోతే ఏడన్నా కూర్చొని ఖాళీగా ఉండేదన్న అట్లా మౌనంగా ఆలోచిస్తే దిక్కుమాల ఆలోచనలు తప్ప మంచి ఆలోచనలు వస్తున్నాయా? దిక్కుమాల ఆలోచనలు అంటే ఏంది? ఏదో కీడు సంబంధమైనవే, నెగిటివే, పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఏదేదో జరుగుతున్నట్టు, ఏదేదో అయిపోతున్నట్టు, ఏదో. ఇందాక చెప్పారు నిజంగా అలాంటివి వస్తున్నాయి. ఈ ఈ ఈ ఈ నెగిటివ్ వేవ్స్ను పంపించేది సైతాన్. అర్థమైందా? సెల్ ఫోన్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి? సెల్ ఫోన్కు సమాచారం అందించే శాటిలైట్ యాడ్ ఉంది. ఓకేనా? దురాత్మ సమూహాలు యాడ్ ఉన్నాయి. చూడండి, శాటిలైట్ యాడ్ ఉంది, స్పేస్లో ఉంది. దురాత్మలు ఎక్కడున్నాయి చూడండి. ఎఫెసీ పత్రిక 6:12 ఆకాశ మండలమందున్న దురాత్మలు అన్నాడు. ఎఫెసీ 6:12 మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచు. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడున్నాయి అవి? శాటిలైట్ ద్వారా మన సెల్ ఫోన్లకు అన్ని సిగ్నల్స్ వచ్చినట్టు వాటి ద్వారా కూడా మన మైండ్లోకి సిగ్నల్స్ నిరంతరం పంపిణీ చేయబడతాయి. దేవునికి మహిమ. ఎందుకంటే ఎక్కువ శాతం మన మైండ్ వాటి ఆవరణాలకు దగ్గరగా ఉంటుంది. అందుకే భక్తులు ఏం నేర్చుకున్నారో తెలుసా? భక్తులు అటు బానీయకుండా మనసుని ఏ కాడికి కూడా దేవుని సన్నుతి చేసే విధంగానే తిప్పుకున్నారు. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చెయ్యవే మనసా. ఇక్కడ కొన్నిసార్లు అనిపించిద్ది, కొన్నిసార్లు మనసులో అనిపిస్తుంది. చచ్చిపోయేటప్పుడు ఎట్టుంటుందో మీకు ఎప్పుడైనా అనిపించిందా? ప్రాణం పోయేటప్పుడు నేను ఎట్టుంటానో, చచ్చిపోయేటప్పుడు అసలు ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఏమండి, అనిపించలేదా? అనిపించిందా? కొంతమంది చేతులు ఎత్తారు. అవును, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానో, ఏమైద్దో. సరే కానీ అసలు నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, ఏదన్నా జబ్బు వస్తే ఏంది పరిస్థితి? అది కూడా ఎవడన్నా పలానోడికి జబ్బు అంట, పలానా జబ్బు అంట అని తెలిస్తే ఆ రోజంతా ఆ ఫీలింగ్స్ ఉంటాయి. అవునా? ఎవడన్నా చనిపోయిన మృతదేహాన్ని దగ్గరికి వెళ్ళి వస్తే ఆ రోజంతా ఆ జ్ఞాపకాలు ఉంటాయి. నేను పోయేటప్పుడు ఎట్టుంటుందో, ఫలానా జబ్బు ఫలానోడికి, ఒకవేళ నాకు అట్లా వస్తే. బాధలు పడుతున్న వృద్ధులను చూసినప్పుడు, నేను వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఎలాంటి అనుభవాలు ఉంటాయో, నా పిల్లలు నన్ను ఆదరిస్తారో ఆదరించరో, అట్లాగా. ఏమండి, నీళ్లలో పడి ఎవడన్నా మునిగిపోయాడు, నీళ్లు చూసినప్పుడు ఒకవేళ అందులో పడి మునిగితే ఎట్టుంటుందో. ఇట్లాంటి దిక్కుమాల ఆలోచనలు మాకు రావు. నీకు వస్తే మాకు సంబంధం లేదంటారా? ప్రతి మనిషికి ఇట్లా ఒకటని కాదు, రకరకాలు. భక్తులు ఏం చేశారంటే, మనసుని ఖాళీగా ఉంచితే సాతాను ఆకర్షిస్తాడని తెలుసు. ఎంటీ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్ అన్నాడు కదా రవిపాష గారు, అంతేనా? దయ్యాల కర్మాగారం అంట ఖాళీ మనస్సు. అందుకే దేవదాసాయి గారు చెప్పుకున్నాడు, దేవ సంస్తుతి. మనసా దేవుణ్ణి సన్నతించు. అందులో ఏం చెప్పాడో తెలుసా? రోగం వచ్చిద్దని కాదు, రోగం స్వస్థపరిచినందుకు సన్నతించమన్నాడు. అంటే సాతానుగాడు రోగాన్ని గూర్చిన తలంపులు తెస్తే భక్తుడు ఏం చేశాడో తెలుసా? రోగాన్ని స్వస్థపరిచిన విషయాలను గూర్చి మనసుని స్తుతించమన్నాడు.
నాకు తెలిసి 100 ఏళ్ళకు పైన బతికాడంట ఆయన. ఈ సూత్రం తెలుసుకున్నాడు కాబట్టి ఆ పని చేసి 100 ఏళ్ళకు పైన బతికాడు. అంటే ఖాళీగా ఉంటే మెంటల్ టార్చర్ ఎలా ఉంటుందో ఆయన గుర్తెరిగి మనసుతో మాట్లాడుకున్నాడు. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకు, జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకు, నీదు పాత కంబులన్నిటినీ మన్నించి జబ్బు లేవియున్ లేకుండ చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. ఏమన్నాడు? సైతాను గాడు నీ పాతకాల గురించి తెస్తాడు. మనసా వాడి మాటలు ఎనవాకు, దేవుడు నీ పాతకాలని క్షమించాడు. రివర్స్లో మాట్లాడుకుంటున్నాడు మనసుతో. సైతాను గాడు రోగాల గురించి తెస్తాడు. మనసా నువ్వు వాడి మాటలు ఎనవాకు, ఆయన నిన్ను స్వస్థపరిచి ఉన్నాడు. నీదు పాత కంబులన్నిటినీ మన్నించి జబ్బు లేవియున్ లేకుండ చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి. ముసలితనం వస్తుందిగా ఇంకెక్కడా అన్నాడు సైతాన్ వచ్చి. మనసు అయ్యో అయ్యో నా శరీరం వృద్ధాప్యంలోకి వచ్చేస్తుంది, అయ్యో ఇప్పుడు నా గతి ఏమిటి అని కలత చెందితే పనికి మాలిన మనసా, వాడు చెప్పిన ఆ నెగిటివ్ థాట్స్కి లోపడతాయి. పనికి మాలిన మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త, యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త, యౌవనంపై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమున్ సంతుష్టి పరచునుగా. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. అంటే ఒక నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు దానికి ఆపోజిట్ ఎట్ట కొడుతున్నాడో చూడండి. ఏమో ఎన్నన్నా చెప్పు, ఇన్ని పాపాలు చేసిన నన్ను జాలిపడతాడా? నా ఊహల్లో హృదయ ఆలోచనల్లో అంతా చెడే కదా, దేవుడు నన్ను క్షమిస్తాడా? దేవుడిది క్షమిస్తాడా? దేవుడు క్షమించడు అనే సిగ్నల్ ఎవరిది? వాడిదే. క్షమించడు, నిన్ను వదలడు, నువ్వు మామూలుదాన్ని కాదు, మామూలుడివి కాదు. అంటే ఇది ఆయనకు కూడా తగిలింది. అప్పుడు ఆయన ఏం చెప్పుకున్నాడు? మనసు పనికి మాలిన మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల, కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చెయ్యవే మనసా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. అంటే ఇప్పుడు మనల్ని టచ్ చేసినవి అన్నీ దేవదాస్ గారిని కూడా టచ్ చేసినాయి. అయితే ఆయన చూడు తెలివిగా ఏం చేశాడు, వాడు పంపించే ఆ నెగిటివ్ సిగ్నల్స్ అన్నిటికీ రివర్స్ వేస్తున్నాడు. నీ వయసు అయిపోతుంది కదా, ముసలితనం వస్తుంది కదా అంటే ఎవడు చెప్పాడు? దేవుడు తలుచుకుంటే ముసలితనం మందు మళ్ళా చిగురు పెట్టేటట్టు చేస్తాడు అంటే. వాక్యం ఎరిగినోడు కాబట్టి వాక్యంతో మందేశాడు. వాక్యం ఎరగిన వాళ్ళకి మెంటలెక్కడం తప్ప ఇంకేముంది? తిండి సహించదు, నిద్ర సహించదు, కలవరం పోవటం తప్ప ఇంకేముందండి? అది వాక్యం ఎరిగినోడు కాబట్టి వాత పెట్టాడు సైతానికి. అర్థం కాలేదా? అర్థమైందా? ఎంతమందికి క్లియర్గా అర్థమైందండి? చాలా వందనాలు పెందలాడు అర్థం చేసుకున్నందుకు. అంటే ఏబు దగ్గరికి వెళ్ళి వేసాడన్నమాట. ఏబు బ్రెయిన్లో, ఏబు ఆలోచనల్లో నెగిటివ్ వ్యతిరేకంగా ఆలోచించటం. నా భార్య బాగుంది, రివర్స్ అయిద్దాం, నా పిల్లలు బతికున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, రోజు పండగ చేసుకుంటున్నారు, వాళ్ళు చచ్చిపోతారేమో,
నా ఆస్తులు పోతాయేమో, నా ఆరోగ్యం పోయిద్దేమో, ఈ దాసదాసీలు నాకు రివర్స్ అవుతారేమో, ఇప్పుడు ఒంగొంగ దండాలు పెడుతున్నారు, నా కాళ్ళు కడుగుతున్నారు, కాళ్ళు ఒత్తుతున్నారు, రేపు ముఖం మీద విసిగించుకొని వెళ్ళిపోతారేమో, ఏవేవైతే అనుకున్నాడో ఈ మొత్తం వచ్చినాయి అంట. ఇప్పుడు చెప్పండి, సైతానుగాడు వచ్చాడా రాలేదా ఏవు దగ్గరికి? ఏవు దగ్గరకైతే వ్యక్తి శారీరకంగా రాలేదు, కానీ మెంటల్గా డ్యామేజ్ చేశాడు. యూదా మనసులో ఆలోచన పుట్టించాడట. యూదా మనసులో యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి కిందికి చదివితే ఉంటుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. అది చూసారా, వాళ్ళ లోపలికి ప్రవేశించాడా, జస్ట్ ఆలోచన పుట్టించాడా? పెద్దగా చెప్పాలి, జస్ట్ ఆలోచనలు పుట్టిస్తాడు. ఆలోచనలకు మనం అవకాశం ఇస్తే అప్పుడు ఎంటర్ అవుతాడు. తర్వాత సీన్లోకి ఎంటర్ అవ్వక ముందు ఆలోచనలు పుట్టిస్తాడు. అది వాడి కుట్ర. అలాంటి ఆలోచనల్లో మన కలలను కూడా వాడు వాడుకుంటాడు, మన ఖాళీ సమయాన్ని వాడుకుంటాడు. వాడు ఖాళీగా ఉండి అనుకుంటూ కూర్చుంటారు కొంతమంది. అప్పుడు ఎంటర్ అవుతాడు. అన్నీ నెగిటివ్. నిద్రపోయేటప్పుడు కలలో అంతా రివర్స్లో చూపిస్తూ ఉంటాడు. అవి జరుగుతాయేమో అని వాటి గురించి కలవరపోయేటట్టు చేస్తాడు. నిజంగా జరుగుతాయి అవి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పింది, నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది అన్నాడు. నీవు విశ్వసించిన దాని చొప్పున నీకు జరుగుగాక అన్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ అవిశ్వాసం నిన్ను నీట ముంచింది, నీ విశ్వాసం నీట మీద నడిపించింది, నీ విశ్వాసం స్వస్థపరిచింది. నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక. నీ విశ్వాసమే, నువ్వు నమ్మిన దాని ప్రకారమే, నీవు నమ్మినట్టే అగునుగాక. ఇవన్నీ మాటలు మర్చిపోయారా? మనం ఏది విశ్వసిస్తామో, విశ్వసించి పదే ఏది అనుకుంటామో అయిపోద్ది. ఎందుకంటే వాక్యం ఉంది దానికి ఆధారం. అలాగా నీవు ఒక సంగతి నీవు స్వప్నంలో చూసేటట్టు చేసి అదే జరుగుతుందేమో అని పదే దాన్ని విశ్వసించేటట్టు చేసి వాటినే నెరవేర్చే దరిద్రుడు సైతానుగాడు. అంటే మన వేలుతోనే. అందుకే చెప్తున్నా, ఏదన్నా నీకు చెడ్డ స్వప్నంలాగా కనపడింది అనుకో, కీడుకరంగా కనపడింది, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆ యావత్తు కీడు యేసునామములో తొలగిపోవును గాక. దేవా, ఇదిగో నువ్వు నాకున్నావు, సమస్త కీడులను కూడా నాకు మేలుగా చేసే దేవుడు నాయన, నీవు నాకు తోడై ఉన్నావు, నాకు భయం లేదు, ఇది నీ చేతికి అప్పగిస్తున్నా యేసునామములో తండ్రి, ఆమెన్. ఇక మళ్ళీ ఎత్తకూడదు, ఆలోచించకూడదు. అది మళ్ళీ దాని తలంపులో తెచ్చావంటే దేవుడికి ఇవ్వనట్టే. వదిలేసావనుకో దేవుని ఇచ్చినట్టు.